పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం తెలంగాణకే గర్వకారణమని పివి నరసింహారావు కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి చెప్పారు. భారతరత్న కొంచెం ఆలస్యంగా ప్రకటించినా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గొప్ప వ్యక్తులను గౌరవించడం ద్వారా మన గౌరవం పెరుగుతుందని చెప్పారు. పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలను దేశం ఎప్పుడూ మరవద్దని ఎమ్మెల్సీ వాణిదేవి తెలిపారు. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఈ రోజు కేంద్రం ప్రకటించింది. ఇందుకు స్పందించేందుకు వాణిదేవి గారు మనతో ఉన్నారు. ఆయన కూతురు అడిగి ఈ స్పందన తెలుసుకుందాం. మేడం, పివి గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. దీన్ని మీరు ఎలా? చాలా సంతోషించే చారిత్రాత్మక రోజు ఇవాళ. ప్రతి ఒక్కరికి తెలుగు వాళ్ళు అనే వాళ్ళందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలి. చాలా సంతోషం. చాలా తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్కరు, తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషం. అట్లాగే భారతదేశ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే పివి గారు ప్రధాని కనుక ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన సంస్కరణలు, ఆయన సర్వీస్ చేసే దేశానికి ప్రతి ఒక్కరికి తెలుసు కనుక సో ఇది ఒక విశ్వాసం కలిగిస్తుంది. ఓకే, మంచి పనులు చేస్తే ఇప్పుడు కాదు, కొంచెం సేపు అయినా కూడా మనకి దొరుకుతుంది, మనకు రికగ్నిషన్ ఉంటుంది అని. పివి గారు కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను గుర్తించలేదు ఇప్పటికీ చూస్తున్నట్టయితే అని మీరేమన్నా అనుకుంటున్నారా? ఇది మంచి శుభ సందర్భం, చాలా సంతోషం. మనం షేర్ చేసుకునే టైము. కొంచెం నొప్పి కలిగించే విషయాలు మాట్లాడడం ఎందుకు, అందులో ఇప్పుడే నేను ఆపరేషన్ అయ్యి ఉన్నాను. ఓకే, మళ్ళీ నొప్పి వద్దు. నొప్పి చాలా కష్టమైన విషయం. నొప్పి పంచడం ఎందుకు, సంతోషం పంచుకుందాం మనం. అంటే బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంతో మీకు వైరుధ్యం ఉంది రాజకీయంగా, అయినా ఇది భారతరత్న ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తారు? మా తండ్రి నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే శత్రువులు ఎవరు లేరు. ఆయన అజాత శత్రువు. ఆయన ఏ పార్టీ వాళ్ళైనా ఆయనను ఒక మాట అనేవాళ్ళు కాదు. ఎవరన్నా అంటుంటే కూడా అసలు అనేవాళ్లే కాదు, అసలు శత్రువుల అజాత శత్రువు. అట్లాగే అదే మేము నేర్చుకున్నాం. ఎవరిని విమర్శించడం కానీ, వాళ్ళు చేసిన పొరపాట్లు ఎత్తి చూపడం కానీ, ఇవన్నీ దాంతో ఏమీ లాభం లేదు. దిస్ ఈజ్ ఎ హ్యాపీ మూమెంట్. భారతరత్న ఇవ్వడంతో పివికి సరైన గౌరవం దక్కిందని మీరు తప్పకుండా. ఇంతకన్నా గొప్ప పురస్కారం ఏముంది దేశంలో? భారతదేశంలో 150 కోట్ల మందిలో ఒక్కరికి భారతరత్న అంటే దిస్ ఈజ్ అంటే వాళ్ళు చేసిన సర్వీసెస్కు రికగ్నిషన్. ఇంతమంది కూడా చూస్తుంటారు కదా, ఇంతమందికి ఇన్స్పిరేషన్. ఎవరికి ఇచ్చారు? ఆయన గురించి చదువుతారు, ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది, తరతరాలకి ఆయన ఒక ఆదర్శప్రాయుడు. సో అలాంటి ఒక మంచి రికగ్నిషన్ కదా ఇది. గ్రేట్, ఇది పెద్ద పురస్కారం. ఇంతకన్నా పెద్ద పురస్కారం భారతరత్న కన్నా పెద్దది ఉందా ఇంకేమన్నా? అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి, అయినా ఇవ్వలేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాది డిమాండ్ చేసింది, ఇప్పుడు కేంద్రం స్పందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ చేసినా కూడా కుదరలే. కానీ ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా అనౌన్స్ చేశారు. మంచి టైం ఇది. పార్టీలకు అతీతంగా ఇప్పుడు పార్టీలో ఆయన పనిచేసింది, నా ఎరిక నాకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఒకే పార్టీలో పనిచేశారు. కానీ ఆ పార్టీ రికగ్నైజ్ చేయకపోయినా ఆయన బీజేపీలో లేరు కదా పివి గారు, కానీ వాళ్ళు ఇస్తున్నారు. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందంటే దిస్ షోస్ ద అండ్ బియాండ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇచ్చిందని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని వాణి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీకాంత్, హైదరాబాద్.